సమస్త ఘనత మహిమ ప్రభావాలు పరలోక తండ్రికి చెల్లును కాక. కీర్తనలు 32:4. దివారాత్రులు నీ చేయి నా మీద బరువుగా నుండెను, నా సారము వేసవి కాలమున ఎండినట్టాయ. సారం ఎండినట్టాయను. ఓ మాట చెప్తాను వినండి. భూమిలో సారం ఉందనుకోండి, ఆ భూమి సత్ఫలితాలు ఇస్తుంది. ఎస్ ఆర్ నో? భూమిలో సారం ఉందనుకోండి, ఆ భూమి వ్యవసాయకునికి సత్ఫలితాలు ఇస్తుంది. ఒకవేళ ఆ భూమిలో సారం లేదనుకోండి, శ్రేష్టమైన విత్తనాలు వేసినా కూడా అక్కడి నుండి ఫలితాలు రావు. నా సేవ ఆరంభంలో ఓ పాట రాశాను నేను, ఎంతమంది గుర్తుందో లేదో కానీ, కాలిన నేల యందు సవిటి భూమి యందు ఉంటి, మేలు వచ్చిన కానలేక పెరగక తరగక ఉంటి. కారణం ఏంటి? ఆ భూమిలో ఏమీ లేదు, సారం లేదు. కాలి నేలలో విత్తనం ఫలిస్తుందా? సొదొమ గుమరాల మీద దేవుడు అగ్నికందకాలు వేశాడు. సుమారు 8 సార్లు నేను సొదొమ గుమర వెళ్ళాను. బాబోయ్, ఆ భీకరమైన పరిస్థితి ఇప్పటికి కూడా బాష్పరసంతో నింపడిపోయి ఉంటుంది. గంధకం బాష్పరసంతో. ఒక పచ్చని గడ్డి పరక సొదొమ గుమరాల ప్రాంతంలో నీటి వరకు కూడా లేదు. కారణం ఏంటంటే ఆ భూమి కాల్చబడింది, సారాన్ని కోల్పోయింది. కాలిన నేలలో సారం లేదు, సవిటి భూమిలో సారం లేదు. ఇందాక రూపా చెప్పినటువంటి ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో మీరు చూడనవసరం లేదు. ఆ అధ్యాయములో ఒక వృక్షం కనబడుతుంది. యెహోవాను ఆశ్రయించిన వాడేమో జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె పచ్చగా ఉంటాడు. వెట్టగలిగిన భయమునందుడు, వర్షము లేని సంవత్సరమున చింతనందుడు, కాపుమానుడు, పచ్చగా ఉంటాడు. యెహోవాను ఆశ్రయించున్నాడు. నరులను తనకు శరీరులను తనకు ఆధారంగా చేసుకున్నవాడు నిర్జనమైన భూమిలో నాటబడిన అరుహ వృక్షం వల్లే ఉంటాడు. ఆ అరుహ వృక్షం మొలిసిన నాడు ఎలా ఉందో పోయేనాడు కూడా అలాగే ఉంది. కారణం ఏంటంటే అది నిర్జనమైన జీవము లేని స్థలంలో నాటబడింది. భూమిలో సారం ఉంటే విత్తనం వేసిన, మొక్క నాటిన ఫలితాలు ఇస్తుందండి. అసలు ఆ భూమి మంచిది కాకపోతే ఎలాంటి ఉపదేశం చెబితే ఫలితమేముంది? ఆ భూమి మంచిది కాకపోతే, రూపా చెప్పాడు కదా, రాతి నేల అనుకోండి, దానిలో ఫలిస్తుందా విత్తనం? అది ముండ్ల పొద అనుకోండి, ఐకిక విచారాలతో నింపబడిన ముండ్ల పొద అనుకోండి, దానిలో ఫలిస్తుందా విత్తనం? ఫలించటం లేదు. అదే త్రోవ ప్రక్క అనుకోండి, ఫలిస్తుందా? ఫలించదు. కానీ మంచి నేలను పడిన విత్తనం 30 దంతులు, 60 దంతులు, 100 దంతులుగా ఫలించింది. మిగిలిన 3 నేలల్లో పడినవి ఫలించలేదు. ఎందుకంటే వాటిలో సారం లేదు.
నేను అడుగుతున్నా ఈ ఉదయకాల సమయంలో, నీ హృదయ క్షేత్రం, నీ హృదయ క్షేత్రం, ఈ భూమి సారవంతమైనదేనా? సత్తువ గలదేనా? దేవుని కొరకైనా ఫలితాలను ఇవ్వగలిగిన సామర్థ్యం కలదేనా? ఒకవేళ నీ భూమి సారము లేకపోతే, ఈ హృదయ క్షేత్రం అనే ఈ భూమి సారము లేకపోతే, మనుష్య కుమారుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారే విత్తనాలు విత్తిన, పరిశుద్ధాత్ముడే విత్తిన, తండ్రి అయిన దేవుడే వ్యవసాయం చేసిన ఫలితాలు ఇవ్వదు. కీర్తనాకారుడైన దావీదు అంటాడు, నా సారం వేసవి కాలమున ఎండినట్టాయను. అంటే ఒకప్పుడు సారం కలిగిన వాడే, ఒకవేళ సారం లేకపోతే నా సారం అన్నవాడు ఎందుకంటాడు? నా సారం ఒకప్పుడు పచ్చగా ఉంది, జీవం కలిగినదిగా ఉన్నది. నా సారము దేవుణ్ణి సంతృప్తిపరిచింది. నా సారము దేవుని కొరకైన 30 దంతులు, 100 దంతులు, 60 దంతుల ఫలితాలు ఇచ్చింది. ఒకప్పుడు దేవుని కొరకు సాక్ష్యముగా నిలబడింది. నాలో నుండి వచ్చిన సారము దేవుని మహిమపరిచింది. నాలో నుండి వచ్చిన సారము దేవుని ఖ్యాతి తెచ్చింది. నాలో నుండి వచ్చిన సారము, సత్తువ, సామర్థ్యము, నాలో ఉన్న ప్రార్థన సామర్థ్యము, సత్తువ, భక్తి, విశ్వాస, పరిశుద్ధతలు, ఈ సారమంతా కూడా దేవునికి ఖ్యాతిని, మహిమను తెచ్చాయి. కానీ ఇప్పుడే అవి ఎలా మారిపోయినాయి? ఎండినట్టు అయిపోయింది. అంటే జీవాన్ని కోల్పోయాయి. వై? వాట్ ఈస్ ద రీజన్? ఎందుకు సారం కోల్పోయింది? ఒకప్పుడు దేవుని కొరకు ఫలితాలు ఇచ్చిన భూమే కానీ భూమి, నీ హృదయ క్షేత్రములో దేవుని కొరకైన అనుకూలమైన ఫలములు ఫలించాయిగా. నీ హృదయ క్షేత్రము సారవంతమైన భూమిగా ఉండి, ఆ రోజు దైవజనుడి చేత దేవుడు ఏ వాక్యమును విత్తితే ఆ వాక్యము నీ జీవితంలో ఫలితాలు ఇచ్చిందిగా. అందుకు తగ్గట్టుగా బ్రతికావుగా, వాక్యానుసారమైన జీవితాన్ని జీవించావుగా. ఏమైంది? నీ భూమి సారం కోల్పోవడం గల కారణం వేసవి కాలమున ఎండినట్టు ఆయన. ఒకప్పుడు దేవుని కొరకు సత్ఫలితాలు ఇచ్చినటువంటి ఈ భూమి, దేవుని కొరకు అనుకూలమైన పైరులను ఫలించినటువంటి ఈ భూమి, దేవుని కొరకు సాక్ష్య జీవితం కలిగిన ఈ భూమి, దేవునిని మహిమపరిచిన ఈ భూమి, సారవంతమై దేవునికి అనుకూలమైన పైరులను ఫలించి బలిపీఠముల యొద్ద కాలాన్ని, సమయాన్ని హెచ్చించినటువంటి ఈ భూమి ఇప్పుడు వేసవి కాలమున ఎండినట్టు. ఎందుకు సారం కోల్పోయింది? ప్రశ్న. కారణం ఏముందండి? దావీదు తప్పిపోయాడు, త్రోవ తప్పాడు. దావీదు త్రోవ తప్పాడండి, సారాన్ని కోల్పోయాడు. నీవు సారాన్ని కోల్పోవడం గల కారణం, ఒకప్పుడు నీ ఉపవాస ప్రార్థన చేస్తే సారము కలిగినదిగా ఉండేది, ఫలితాలు ఇచ్చేది. నీ ఉపవాసము సారము కలిగినదిగా ఉండేది. నీ ప్రతిష్టత, నీ సమర్పణ, నీ వైరాగ్యము సారం కలిగిన. ఉప్పేస్తే కూరకు ఎంత టేస్ట్ వస్తుందో నీలో అలాంటి సారం ఉండేది. నువ్వు ప్రార్థన చేస్తే ఫలితాలు కనపడేవి. నీ ప్రతిష్టత, నీ సమర్పణ, నీ వైరాగ్యం, దేవునితో నీకున్న సత్సంబంధం సారాన్ని వెదజల్లుచుండేవి. అరే, ప్రార్థన చేస్తే ఎలా ప్రార్థన చేయాలిరా? ఏంట్రా ప్రతిరోజు కూడా 12 గంటలకు అవ్వంగానే బైబిల్ పక్కన పెట్టుకుని వెళ్ళిపోతుంది, 2-3 గంటల వరకు రావట్లేదు. ప్రజలకు ఆశ్చర్యం అనిపించేది. నేను పరిశీలించారు కూడా. సరిగ్గా 12-1 గంటకల్లా బయలుదేరి వచ్చి 2-3 గంటల వరకు బలిపీఠాల దగ్గర కలిగినటువంటి బలిపీఠాల దగ్గర కృపాసనం ఎదుట సమయాన్ని ఇచ్చించి బిడ్డల కొరకు కన్నీరు విడిచిన ఆ సారం ఏమైపోయిందని అడుగుతున్నా.
ఆ సారం ఎందుకు ఎండిపోయిందని అడుగుతున్నా. దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచే సారం ఏమైందని అడుగుతున్నా. సారము ఎండినట్టాయను. ఒకప్పుడు పరిచర్యలో మీరే ప్రథములు, ఒకప్పుడు పరిచర్యలో మీరే ప్రథములు, పరిచర్యలో సారం మీదే కనబడేది. మీరుంటే పరిచర్య నమ్మకంగా జరిగేది, మీరుంటే పరిచర్యలో సారం కనపడేది. మరి ఆ పరిచర్యలో సారం ఏమైంది? ఎండిపోయినట్టు అయిపోయింది. అంటే నువ్వు జీవాన్ని కోల్పోతున్నావు అని అర్థం. ఒకప్పుడు నీవు అక్కడ నిలబడితే, నీవు అక్కడుంటే, మీరు అక్కడుంటే ఆ పరిచర్య చాలా మహిమకరంగా ఉండేది, ఎలితికరంగా ఉండేది కాదు, సంతృప్తికరంగా ఉండేది, సక్సెస్ఫుల్ అయ్యేది. కానీ ఇప్పుడు నీ పరిచర్యలో జీవం లేదుగా, ఎండినట్టు అయిందిగా. నీ పాటలో జీవం లేదు, ప్రార్థనలో జీవము లేదు, సమర్పణలో జీవం లేదు. ఉపవాస ప్రార్థనలు చేస్తున్నావు కానీ ఆ ఉపవాస ప్రార్థనలో కూడా ఎండిపోయిన అనుభవం, సారం లేదు. వై? ఎందుకని అని అంటే దానికి సమాధానం నువ్వే చెప్పాలి. ఎందుకు నీ భక్తి సారం ఎండిపోయినట్టు ఆయను? ఎందుకు నీ భక్తి, నీ విశ్వాసము, నీ పరిశుద్ధత, నీ సమర్పణ, దేవుని కొరకు సత్ఫలితాలు ఇచ్చే ఆ సారం ఎందుకు ఎండినట్టాయను అన్నదానికి సమాధానం చెప్పాల్సింది నేను కాదు, నువ్వే సమాధానం చెప్పాలి. ఎందుకు ఎండింది?